వెల్కమ్ టు రాజు రివ్యూస్. కన్నడ బిగ్ బాస్ ఈ రోజుతో అయిపోతుందండి. సో టాప్ 5లో 5 మిగిలారు. సో హనుమంతు, ఉగ్రం మంజు, అలాగే మోక్షిత, అలాగే త్రివిక్రమ్, లాస్ట్కి వచ్చేసి రజత్ అనుకుంటా. సో ఈ 5 మెంబర్స్ మిగిలారు. ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ జరిగిపోయింది కానీ ప్రజెంట్ మనకు లైవ్ అని చెప్పేసి అదే ఇస్తున్నారు. జియో సినిమాలో వస్తుంది అన్నమాట. సో ఈ 5 మెంబర్స్లో ఫస్ట్ ప్లేస్లో విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం, అంటే ఎక్కువ ఓటింగ్ అయితే మాత్రం హనుమంతుకు పడుతుందట. సో కాబట్టి ఆయన అయితే విన్నర్ ఆయన అని చెప్తున్నారు. అలాగే రన్నర్ వచ్చి త్రివిక్రమ్ కానీ, అలాగే ఉగ్రం మంజు కానీ, మోక్షిత కానీ అని చెప్తున్నారు. నాకు తెలుసుండి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే గనక ఫస్ట్ ప్లేస్ అయితే, అంటే చాలా వెబ్సైట్లో హనుమంతు ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్ వచ్చి కొన్ని వెబ్సైట్లోనేమో ఉగ్రం మంజు ఉన్నారు, కొన్ని వెబ్సైట్లోనేమో మోక్షిత ఉన్నారు, కొన్ని నాటిలోనేమో త్రివిక్రమ్ ఉన్నారు. సో మనకు తెలుగు అంటే కొంచెం ఒక క్లారిటీ ఉందను. సో కాబట్టి కన్నడకు సంబంధించి విన్నర్ అయితే మాత్రం హనుమంతు దగ్గర దగ్గర 53%తో ఆయన ఉన్నాడు. సెకండ్ ప్లేస్ వచ్చి నాకు తెలుసు కొన్ని వెబ్సైట్లో మోక్షిత ఉన్నారు, కొన్ని వాటిలో త్రివిక్రమ్ ఉన్నారు. సో సెకండ్ ప్లేస్ మనకు పూర్తిగా రన్నర్ తెలియదు కాబట్టి, సో నేను మీకు ఇమ్మీడియట్ గా ప్రెసెంట్ ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో ఎప్పుడు అంటే టాప్ 5లో ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, తర్వాత ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, చివరికి టాప్ 3లో ఎవరున్నారు, టాప్ 2లో ఎవరు ఉన్నారని చెప్పేసి, అంటే మీరు కొంతమందికి ఎవరైనా బిగ్ బాస్ అభిమానులు ఉంటే కనుక నేను దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నా వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కనుక ఎక్కువ వెబ్సైట్లలో ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం హనుమంత్ ఉన్నారనమాట. సో ఆయనే బిగ్ బాస్ విన్నర్ అవుతారని చెప్పి తెలుస్తుంది. సో ఈ సీజన్తో నాకు తెలిసి ఈ సీజన్ నుంచి అయిపోయిన తర్వాత కిచ్చా సుదీప్ గారు ఇదే లాస్ట్ సీజన్ అటండి. సో ఆయన ఈ సీజన్తో ఆయన నెక్స్ట్ సీజన్కి ఆయన ఉండరట. సో ఇదే లాస్ట్ సీజన్, నేను నెక్స్ట్ నుంచి ఆయన ఉన్నాను చెప్పేసి ఆయన ముందే చెప్పేశాడు. సో కాబట్టి నేనేమంటున్నానంటే కనుక ఏదైనా అప్డేట్ ఇప్పటికప్పుడు ప్రజెంట్ టాప్ 5లో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, టాప్ 4లో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, అలాగే టాప్ 3లో, సో ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు టాప్ 5లో విన్నర్ ఎవరైతే ఉన్నారో హనుమంత్ అవుతారన్నట్టుగా ఓటింగ్ ఎక్కువ, అంటే సోషల్ మీడియాలో వెబ్సైట్లలో ఎక్కువ ఓటింగ్లో హనుమంత్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు తెలియదు కాబట్టి ఆ బిగ్ బాస్ కన్నడకు సంబంధించి విన్నర్ అయితే మాత్రం ఆయన అవుతారని చెప్పినారు. సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే ఈ టాప్ 5 ప్లేస్లో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ఇమీడియట్ గా మీకైతే మాత్రం వీడియో అప్లోడ్ చేస్తాను. సరే, నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.